దేశంలోనే మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ రెడీ అయ్యింది. ఇండియన్ రైల్వే సహకారంతో ఐఐటి మద్రాస్ 422 మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ని సిద్ధం చేసింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా తెలిపారు. ఈ హైపర్ లూప్ సిస్టమ్ ద్వారా వాక్యూమ్ ట్యూబ్ లో గంటకు 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేందుకు వీలుంటుంది. ఇది గాని సక్సెస్ అయితే ఢిల్లీ నుంచి జైపూర్ కి కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణించొచ్చు. 300 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లోనే చేరుకునేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో చెన్నై, బెంగళూరు మధ్య హైపర్ లూప్ కారిడార్ ని రూపొందించడానికి, ఈ టెక్నాలజీ విస్తరించడానికి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు ఉన్నాయి. ఇది 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 15 నిమిషాల్లోనే కవర్ చేస్తుంది. హైపర్ లూప్ ప్రాజెక్టుకి రైల్వే శాఖ నిధుల్ని మంజూరు చేసింది. ఈ టెస్ట్ ట్రాక్ ఐఐటి మద్రాస్ క్యాంపస్ లో నిర్మించారు. దీనిపై జరుగుతున్న రీసెర్చ్ లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముందుగా ఈ 422 మీటర్ల ట్రాక్ ద్వారా టెక్నాలజీ డెవలప్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే 2 సార్లు $10 లక్షలు ఇచ్చామని, మూడో దశలో మరో $10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. హైపర్ లూప్ ప్రాజెక్టుకి ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిధుల్ని ఐఐటి మద్రాస్ ఖర్చు చేస్తుందన్నారు. హైపర్ లూప్ ట్రాక్ లో గంటకు 600 నుంచి 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాప్సూల్స్ ని తయారు చేస్తున్నారు. ఇక అది వాక్యూమ్ ట్యూబ్ లో అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఇది గాని సక్సెస్ అయితే ట్రాన్స్పోర్టేషన్ లో ఇండియాకి కీలక మైల్ స్టోన్ ని క్రాస్ చేస్తుంది. 22 meters first tube. This will really go a long way in developing the technologies. I think time has come when after the first 2 grants of $1 million each, the third grant of $1 million will be given to IIT Madras for further developing the Hyperloop project in a nice way. And once we see the commercial or rather pre-commercial where the product is ready, then within the railway setup we will start the first commercial project. We'll decide a site which can be used for good commercial transportation of, let's say, some 40-50 kilometers. That kind of site we will decide, and then we will go for it. This first ఈ హైపర్ లూప్ కి సంబంధించి తొలి కమర్షియల్ ప్రాజెక్టు ప్లాన్ ని త్వరలోనే రైల్వే శాఖ అమలు చేసే అవకాశాలున్నాయి. వాక్యూమ్ ట్యూబ్ లో ప్రత్యేకమైన క్యాప్సూల్స్ ద్వారా హై స్పీడ్ లో ప్రయాణం సాగించవచ్చు. దీనిని 5th మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గా పిలుస్తున్నారు. ధ్వని వేగంతో పోలిస్తే మాక్ 1.0 స్పీడ్ తో హైపర్ లూప్ జర్నీ ఉంటుంది. 1 మాక్ అంటే గంటకు 761 కిలోమీటర్ల వేగమని అర్థం. ఇది విమాన వేగం కన్నా 2 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. దేశంలో మొట్టమొదటి హైపర్ లూప్ ట్రాక్ సిద్ధమవడంతో త్వరలోనే దానిపై ట్రయల్ రన్స్ ప్రారంభమవుతాయి. వాక్యూమ్ ట్యూబ్ ఆధారిత టెస్టింగ్ పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే దేశంలో 5వ వేగవంతమైన రవాణా విధానం కానుంది. ఇండియన్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ని గంటకు 600 కిలోమీటర్ల వేగంతో పరీక్షించనున్నారు. ఇక ఆ లెక్కన 300 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇక ఇప్పటికే దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇక అందులో భాగంగానే హైపర్ లూప్ ప్రాజెక్టుని రైల్వే శాఖ ప్రోత్సహిస్తుంది. హైపర్ లూప్ ప్రాజెక్టు టెస్ట్ ట్రాక్ నిర్మాణానికి రైల్వే శాఖతో పాటు ఎల్ఎన్టీ, ఆర్సెల్మిట్టల్, హిందాల్కో ఇండస్ట్రీస్ లాంటి దిగ్గజ సంస్థల నుంచి మద్దతు లభించింది. రోడ్డు, రైలు, నీరు, వాయు రవాణా మార్గాల తర్వాత హైపర్ లూప్ 5th మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గా నిలవబోతుంది. వాక్యూమ్ ట్యూబ్ లో గాలిని నియంత్రిస్తూ అధిక వేగంతో ప్రయాణించడమే దీని స్పెషాలిటీ. 2013లో ఎలాన్ మస్క్ దీనిని మొదలు పెట్టడంతో వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఇక భారత్ తో పాటు అమెరికా, చైనా సహా ఇతర దేశాలు ఈ హైపర్ లూప్ పై ప్రయోగాలు చేస్తున్నాయి. ఎలాగైనా సరే అందరికంటే ముందే హైపర్ లూప్ ని వినియోగంలోకి తేవాలని అన్ని దేశాలు భావిస్తున్నాయి. భారత్ కూడా ఆ దిశగానే కీలక ప్రయోగాలు నిర్వహిస్తుంది. ఈ హైపర్ లూప్ ప్రాజెక్టు విజయవంతమైతే భారతదేశ రవాణా సదుపాయాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. అత్యంత వేగమైన, సమర్థవంతమైన, స్థిరమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీని పెంచడమే కాదు, ప్రపంచ వేదికపై ఇండియాను కీలక స్థానంలో నిలబెడుతుంది.